అందరూ బాగున్నారండి. మిమ్మల్ని మొట్టమొదటిగా నేను చూశాను. మీ మందిరాన్ని కూడా ఇప్పుడే నేను చూడడం, ఇప్పుడే రావడం. కానీ మీరెంత చక్కగా ప్రార్థనలో ఎదగడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. దేవునికి స్తోత్రం. మరి మీ స్థానిక దైవజనులు, వారి యొక్క తల్లిదండ్రులు మాకెంతగానో ప్రియులు. వారు ఒకే వీధిలో ఉండేవారు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు మేము మా యొక్క పశువుల శాల, ఆ యొక్క దొడ్డులో పెంకులతో ఒక ఇల్లు, ఒక గుడి టైప్ కట్టి నేను ప్రేము, తర్వాత వాళ్ళ పెద్దనాన్నగారు అబ్బాయి జోష్వా చక్కగా గుడి కట్టి ఆ గుడిలో దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. చిన్నప్పుడు ఇక్కడ సండే స్కూల్ పిల్లలు కూర్చున్నారు కదా ముందుకుంట, ఆ వయసులో. తర్వాత మాలో విభేదాలు వచ్చి మేము మా గుడి మా ఇంటికాడ కట్టుకుంటాను, మా గుడి మా ఇంటికాడ కట్టుకుంటానని ఎవరి గుడే వాళ్ళ ఇంటికాడ కట్టుకున్నాం. కానీ క్రిస్మస్ వచ్చేటప్పటికి అందరం కలిసిపోయి ఆ ఈదంతా బియ్యందండి చక్కగా పరవన్నం చేసి మరి మా ఈద్లో వాళ్ళందరికీ పంచిపెట్టడం జరిగేది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక అనుకుంటా. ఇప్పుడు మీ ముగ్గురం సేవలోనే ఉన్నాం, దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ స్థానిక దైవజనులు చాలా ఆత్మీయులు. మాకు వేసవి కాలం సెలవులు ఇచ్చేటప్పుడు ఆడుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి రమ్మంటే వాళ్ళ తల్లిగారు మరి చాలా ప్రార్థన పరురాలు. తల్లిగారు ఆమె ప్రార్థన చేస్తేనే కానీ కదిలేదు, కదలవంటే కాలు విరిచేస్తాననేది. వాళ్ళు ప్రార్థన విదాకా బయటకు వచ్చేవారు కాదు, వారు వచ్చేవారు కాదు. ప్రేమ ఏం చేసేవాడంటే, రండ్రా మనం కూడా వెళ్ళిపోవచ్చు, ఒక 5 నిమిషాలు అని ఆ ప్రార్థన విదాకా మమ్మల్ని కూడా ఆ ప్రార్థనలోనే కూర్చోబెట్టేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సహవాసం మేము కలిగి ఉన్నాం. మరైతే స్థానిక దైవజనులైనటువంటి ప్రేమ్ గారు చాలా మొండిఘటం. ఏదన్నా అనుకున్నారంటే అది సాధించేదాకా ఎంత కష్టమైనా సరే, ఎంత శ్రమ అయినా సరే పడ్డానికి ఆయన ఏమాత్రం కష్టపడ్డో వెంటనే పడతాడో దాన్ని సాధించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త పనిలో చాలా బహుబలంగా వాడబడేవారు. మాకు రూబేన్ అన్న ఎవరో నాకు తెలియదు, అక్కడున్న సామ్యూల్ అన్న అప్పుడే నిద్రొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అన్నగారు కూడా నాకెవరో తెలియదు. వాళ్ళందరూ రాజమండ్రి, నాది ఎక్కడో మల్లేపల్లి గ్రామం. వాళ్ళందరూ మాకు ఎలా తెలుసు అంటే ప్రేమ ద్వారా సువార్త కార్యక్రమంలో తెలుసు. ఆత్మల రక్షణే నా లక్ష్యం అన్నట్లుగా ఒక టీం ఫామ్ చేసుకుని గ్రామాలకి, మరైతే ఆ యొక్క పల్లెటూర్లకి, లేదంటే ఏజెన్సీ ప్రాంతాలకి మమ్మల్ని అందరినీ తిప్పేవాడు. కొంచెంత ప్రేమ పెట్టుకుండేవాడు. ఒక్కొక్కసారి రూబేన్ అన్నయ్య అంట ఒకవేళ పెట్టుకుండేవారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అట్టి మంచి గొప్ప కాపర్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి క్యాస్వారంలో చక్కటి మందిరం ఉంది, వాళ్ళ తండ్రి గారు నడిపిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలకు సమృద్ధి అయిన ఆహారము నేను బోధించాలి, నేను వారికి అందజేయాలి, ఇక్కడ దేవుని ప్రేమను ప్రకటించాలన్న ఒక ఉద్దేశంతో ఎంతో శ్రమిస్తూ, ఎంతో కష్టపడుతూ, తల్లిదండ్రులను, తోడబుట్టు వారిని అందరినీ విడిచిపెట్టి ఇక్కడ ఒక్కడే ఉంటూ, మీ అందరితో పాటు ఉంటూ దేవుని సేవను కొనసాగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా నా విన్నపం తెలియజేసేది ఏంటంటే, మీరందరూ ప్రేమకి ఎలా ఉండాలంట? సహకారులుగా ఉండాలి. ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి. చిన్నడే మీ అందరికంటే నాకంటే పెద్ద ఆయనే, మీ అందరికంటే చిన్న వయసు కలిగిన వాడు అయినప్పటికీ మీరు గౌరవించి, అయ్యగారు, దైవ సేవకులు అని గౌరవంతో మనం మాట్లాడుకుంటూ మందిర పనుల్లో, మరైతే మీరెవరూ రాలేదు, ఆయనే వచ్చి ఈ యొక్క బరకాలు వేయడం, ఇదన్నీ తుడుచుకుని ఈ యొక్క మైక్ సౌండ్ సిస్టమ్ అంటే ఎట్టుకోవడం, కుర్చీలు వేసుకోవడం. కొన్నిసార్లు మనం వచ్చే సంఘంగా
మరి దేవుని పరిచర్యలో మనం ఎంతగానో సహకారులుగా సేవకులకు ఉండాలని ప్రేమపూర్వకంగానే నా విన్నపాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము, కీర్తనలు 45వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు ఎవరైనా చదవండి. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనలు 145వ కీర్తన 17, 18, 19 వచనాలు. కీర్తన 145, 17, 18, 19 వచనాలు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. దేవునికి స్తోత్రం. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చెయ్యును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీకే స్తోత్రములయ్యా. నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములో ఇంతవరకు ప్రభువా ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో ఏకీభవించి ఆయా ప్రార్థన అవసరతలను బట్టి ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో ఏకీభవించడానికి కృప చూపించినందుకు నీకే స్తోత్రములు. ప్రభువా ఈ స్థలములో నువ్వు నిలిచి ఉన్నందుకు నీకే స్తోత్రములు. ఈ స్థలములో చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలకు చెవియొగ్గి ఇదిగో జవాబు దయచేయబోచున్నందుకు నీకే స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈ యొక్క సమయమందు నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా ఈ దీన అల్పదాసునైనటువంటి నన్ను నిలబెట్టుకుని ఉన్నారు. ప్రభువా నన్ను మరుగుపరచండి, నన్ను అభిషేకించి నా రూపాంతరములో నుండి మాట్లాడుతారని కోరుచున్నాను. ఆనాడు మండుచున్న అగ్ని పొదలో నుండి మోషేతో మాట్లాడిన ప్రభువా మాతో నువ్వు మాట్లాడండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవించును అని సెలవిచ్చిన ప్రభువా తప్పకుండా నువ్వు మాతో మాట్లాడండి. ఇదిగో లూదియా హృదయము తెరవబడినట్లుగా నీ వాక్యమును వినుచుండగా మా హృదయాలు తెరవబడాలి. వినదగిన చెవులను మాకు దయచండి, అర్థము చేసుకునే మనస్సును మాకు దయచండి. మరి ముఖ్యంగా ప్రభువా వినేవారిగా మాత్రమే కాక విన్న దాని ప్రకారముగా నడుచుకునే కృప దయచేస్తారని మా ప్రియ యేసు రక్షకుడు నజరేయుడు యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎందుకు పైకెత్తి దేవునికి స్తోత్రం చేయాలంటే, మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు అల్లుడు అనిల్ కుమార్ గారు మీకు తెలుసు కదండి. ఆయన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి అక్కడ 3 రోజులు గొప్ప మహాసభలను ఏర్పాటు చేశారు. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఆయన వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, సాతానుగాడంట మన మీదే ఉంటాడంట. ఎప్పుడు వీడికి నిద్రాత్మ కలుగజేద్దామా, ఎప్పుడు వీడిని చెడగొడదామా, ఎప్పుడు వీడి మనసు మార్చేద్దామా, ఎప్పుడు వీడి తలంపుల్లో గలిబిల్లి పుట్టిద్దామా అన్నట్టుగానే ఆడు ప్రయత్నం చేస్తూ మన మీద ఉంటాడంట. అప్పుడు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పగానే మన చేతి వెళ్ళేలాడు కొల్లో గుచ్చుకుని వాడు అక్కడి నుంచి పారిపోతాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పాలి. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చైనా దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన ప్యాలెస్ మొత్తం తిరిగి
తన ప్యాలెస్లో ఏం జరుగుతుందో చూద్దామని అతడు ఏం చేశాడంటే ఒక టయాన్ని నిశ్చయించుకుని ఆ టైం మొత్తంలో ప్యాలెస్లో సంచరించుచూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నప్పుడు రాణి గారి యొక్క గది వెనకాలే ఒక భటుడు, ఒక సైనికుడు నిలవబడి ఉండుట చూచాడు. రాణి గారి యొక్క పడక గది వెనకాల ఒక సైనికుడు నిలవబడి ఉండుట చూచాడు. రాజుకి ఏమీ అర్థం అవ్వలేదు. చివరికి రాజు అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వెక్కడ ఎందుకు నిలవబడి ఉన్నావు, ఎక్కడ నీ పని ఏంటి అని అడిగాడు. ఇంతకుముందు ఎప్పుడు ఏ సైనికుడు కానీ ఏ మనుషుడు కానీ అతన్ని అడిగింది లేదు. మొట్టమొదటిగా రాజే వచ్చి అడుగుట చేత ఏం చెప్పాలో తెలియక అతడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇక్కడ ఎందుకున్నానో నాకైతే తెలియదు, నా డ్యూటీ ఏటన్నది నాకు తెలియదు, కానీ నా మీద ఉన్న పై అధికారి నన్ను ఇక్కడ 12 గంటల వరకు డ్యూటీలో నన్ను నియమించి ఉన్నాడు. 12 గంటల వరకు నేను ఇక్కడ ఉండాలి, అదే నా డ్యూటీ. నేను చేయవలసిన పని ఏంటో నాకు తెలియదు, కానీ నా పై అధికారి నన్ను ఎక్కడ నిలవబెట్టి ఉన్నాడు అన్నాడు. ఓకే, అయితే నీకు తెలియదా? తెలియదు. సరే, నీ పై అధికారిని పిలుచుకుని రా అన్నాడు. పై అధికారిని పిలుచుకుని వచ్చినప్పుడు రాజు పై అధికారిని అడుగుతున్నాడు, ఇతన్ని ఎందుకు ఇక్కడ డ్యూటీకి నియమించి ఉన్నావు, ఎందుకు ఈ సైనికుణ్ణి ఇక్కడ నిలవబెట్టి ఉన్నావు 8 గంటల డ్యూటీ వరకు అన్నాడు. అప్పుడు ఆ పై అధికారి అంటున్న మాట ఏంటంటే, ఇతన్ని ఎందుకు ఇక్కడ నియమించానో ఇతని పని ఏటో నాకైతే తెలియదు, కానీ నా పై అధికారి అయినటువంటి సేనాధిపతి నాకు కొద్ది మందిని అప్పగించి వారి మీద నన్ను నాయకునిగా నియమించి ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో వారిని నియమించాలని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, కాబట్టి దాని ప్రకారంగా నేను చేశాను, ఇతని డ్యూటీ ఏంటన్నది నాకు తెలియదు అన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు కోపం వచ్చి, సరే ఆ సేనాధిపతిని పిలుచుకుని రండి అన్నాడు. సేనాధిపతిని పిలుచుకుని వచ్చాక సేనాధిపతిని అడిగాడు. సేనాధిపతి, ఎందుకు ఈ సైనికుణ్ణి ఇక్కడ డ్యూటీకి నియమించమని చెప్పావు, ఏంటి కారణము, ఏంటి ఉద్దేశము, అతని డ్యూటీ ఏంటి అని అడిగాడు. ఆ సేనాధిపతి చెప్పిన మాట ఏంటంటే, రాజుగారు నాకు దాని గురించి తెలియదు. మరి ఎందుకు నియమించావంటే, నాకంటే ముందుగా ఉన్నటువంటి సేనాధిపతులు అలాగూ చేశారు, నేను అలా చేస్తున్నాను, ఎందుకన్నది నాకు తెలియదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ప్రార్థన చేయాలంటే వారు ఎందుకు చేస్తున్నారు, ఆ ప్రార్థన యొక్క శక్తి ఏంటి, ఆ ప్రార్థన ద్వారా వారు పొందుకునే లబ్ధి ఏంటి, ఆ ప్రార్థనలో ఉన్న ప్రభావం ఏంటి, ఆ ప్రార్థనల ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. దేవుని సేవకులు చేయమంటున్నారు కాబట్టి చెయ్యాలి, మా తల్లిదండ్రులు చేయమన్నారు కాబట్టి చెయ్యాలి, మనకంటే ముందున్న భక్తిపరులు అందరూ చేశారు కాబట్టి మనము చేయాలి. ఎందుకయ్యా ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్, ఈ యొక్క ప్రేయర్లు, ఈ ప్రార్థనలు ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే, చాలామంది దాని యొక్క శక్తి తెలియదు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు కొద్దిమంది ఇటు అటు తిరుగుతూనే ఉంటారు, కొద్దిమంది ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతారు, వారికి నచ్చదు. కొద్దిమంది ఎక్కడెక్కడో దృష్టి ఉంచుతారు, ఎక్కడెక్కడో మనసు ఉంచుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన యొక్క శక్తి మనకి తెలియాలి. ఆ శక్తి ఏంటో తెలిసే మీ స్థానిక దైవజనులు మీకు ఇబ్బంది అయినా, మీకు కష్టమైనా, అది ఆయనకు కష్టమైనా సరే మిమ్మల్ని ఎలాగున సంఘంలో నిలవబెట్టి సంఘంలో ఎలా ప్రార్థనలో ఏకీభవించడానికి ఆయన ఎంతగానో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని శక్తి ఏంటో చదువుదాం. ఒకసారి తెరవండి పరిశుద్ధ గ్రంథము నుంచి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము నుండి చదవండి. సూర్యుడు నిలిచెను,
చంద్రుడు ఆగెను. దేవునికి స్తోత్రం. 13 వచనానికి వచ్చండి. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అనగా ఒక రోజల్లా అస్తమింప త్వరపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి అని చూస్తే, యెహోషువ యొక్క సైనికులు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయి పట్టణాన్ని జయించారు. ఆయి పట్టణాన్ని జయించాక తర్వాత యెరికో పట్టణపు రాజులను జయించాక అక్కడ ఉన్నటువంటి గిబియోను ఒక పట్టణస్థులు, ఒక దేశస్థులు దాని గురించి విని, యెహోవా వీరికి తోడుగా ఉండుట వలనే వీరు మన ఎడల విజయాన్ని సాధిస్తున్నారు, వీళ్ళు మన మీద కూడా విజయాన్ని సాధిస్తారు గనక మనము వారి చేతిలో చనిపోవుట కంటే మనలను మనం అప్పగించుకోవడం బెటర్ అని గిబియోనీయులు వెళ్ళి, దేవుడు తోడుగా ఉన్నాడని మాకు తెలుసు యెహోషువ మీకు, కాబట్టి మీరు మాతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు, మేమే మమ్ములను మీకు అప్పగించుకొనుచున్నాం, మేము దాసులుగా ఉంటామని తమ్మును తాము అప్పగించుకుని ఒక సంధి, మరైతే దాన్ని ఏమంటారంటే సంధి అంటే ఒక తీర్మానం, ఒప్పందం, రైట్, ఒప్పందానికి వచ్చారు. ఏమొచ్చారమ్మా? ఒప్పందానికి వారు వచ్చేసారు. ఇది విన్నటువంటి అమోరీయులు వారి మీద పగ పెట్టారు. మీరు మాకు చెప్పకుండా ఎందుకు ఒప్పందానికి వెళ్ళారు? మనమందరము కలిసి వారితో యుద్ధం చేయుదుము కదా, మాకు తెలియకుండా నువ్వెందుకు ఒప్పందం చేసావు? అయితే చూడు, అమోనీయులైనటువంటి మేమందరం మీ మీదకి యుద్ధానికి వస్తామని 5 రాజులు ఒకేసారి ఆ యొక్క గిబియోను పట్టణస్థుల మీదకే యుద్ధానికి దిగారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు గిబియోనీయులు ఏం చేశారంటే యెహోషువకు సమాచారం అందజేసి, ఇదిగో మీతో ఒప్పందం చేసుకునుట చేత ఈ యొక్క అమోరీయులు మాతో యుద్ధానికి వస్తున్నారు, మీరే మాకు సహాయము చేయాలంటే యెహోషువ సైన్యము, ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి అమోనీయులు 5 రాజులు వారి సైనికులందరితో యుద్ధం చేశారు. యుద్ధం చేస్తుండగా సూర్యుడు అస్తమిస్తుండగా వారు యుద్ధం చేయకూడదు. అది ఒక రూల్, అది ఒక ధర్మం, యుద్ధ ధర్మం అది. సూర్యుడు అస్తమిస్తున్నాడంటే ఇంకా యుద్ధం ఆపేవాలి. కాబట్టి యుద్ధం ఆపడం యెహోషువకి ఇష్టం లేదు. ఎందుకంటే వారు ఎక్కడికన్నా పారిపోవచ్చు, లేదంటే మిగతా దేశపు రాజులు వచ్చి వారికి సహాయం చేయొచ్చు, మిగతా ప్రజలు వచ్చి వారిలో ఏడవచ్చు, ఏదో ఒకటి జరగచ్చని యెహోషువ అది ఇష్టపడక ఏం చేస్తున్నాడంటే మోకరించి సర్వోన్నతుడైన దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన తెలుసా? యెహోవా ఈ సూర్యుని నిలిపివేయి, ఈ చంద్రుణ్ణి నిలిపివేయి అని ప్రార్థన చేయగా యెహోవా నరుడైనటువంటి యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యుని చంద్రుణ్ణి ఒక దినము ఎల్లా ఆపివేసి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది అర్థమైందండి? ప్రార్థన యొక్క శక్తి అర్థమైందా? ఒక సూర్యుని ఆపడం ఒక నరుడికి ఏమాత్రమైనా సాధ్యమవుతుందా? కనీసం సూర్యుడి దగ్గరకు ఒక నరుడు వెళ్ళగలడా? నరుడు ఇప్పుడు దాకా నాసా వాళ్ళు తప్ప ఎవరో సూర్యుడి మీదకి ఒక శాటిలైట్ని కూడా పంపిస్తున్నారు కానీ అవి కరిగిపోయి కిందడిపోయి ఏదో ఒకటి అయిపోతుంది. మన ఇస్రో, మన ఇండియా వాళ్ళు కూడా పంపించారు కానీ పనవల. అటువంటిది యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడంట, చంద్రుడు ఆగిపోయాడంట, 24 గంటలు, ఒక రోజు పాటు ఆగిపోయారంట. చూసారా ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో? ప్రార్థన చాలామంది అంత శక్తివంతమైనదని తెలియక ప్రార్థన ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే భూమిని ఆకాశమును తారుమారు చేయగల గొప్ప శక్తి దానికి ఉంది. మన పరిస్థితులను మార్చగల శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి గొప్ప ప్రార్థనను మనము చేయకుండా ఏం చేస్తామంటే కునుకులు తీస్తాం. ఎప్పుడు చేసే ప్రార్థనే. ఆదివారం ఎంతమంది వస్తారో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మీరు వచ్చింది
16 మంది వచ్చి 17 మంది వచ్చారు. తర్వాత రాను రాను కొద్దిమంది వెళ్ళిపోయారు. నేను అందరినీ చూస్తూనే ఉన్నాను. తర్వాత ఇంకో ఇద్దరు మరి దేవుని సేవకులైతే మీతో పాటు ఏకీభవించారు. ఇప్పుడు నేను చెప్పేది విషయం ఏంటంటే ప్రార్థనకి చాలా శక్తి ఉంది. అందుకని అపోస్తుడైనటువంటి పౌలు గారు మొదటి దెస్సలోనియలకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఓ సంగమా మీరు నా గురించి ప్రార్థన చెయ్యుడి అంటున్నాడు. ఎవరో ఆ సంఘం అని చూస్తే అప్పటికప్పుడు అన్య దేశము నుండి, అన్యుల నుండి, అన్య ఆచారాల నుండి దేవునిలోనికి వస్తున్నారు. దేవుని ప్రేమ అప్పుడప్పుడు మాత్రమే తెలుసుకుంటున్నారు. దేవుడి యొక్క రుచి అప్పుడప్పుడు వారు టేస్ట్ చేస్తున్నారు. అటువంటి వారితో కూడా పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, మీరు నా గురించి, నేను చేస్తున్న పరిచర్య గురించి, నా పరిచర్య ప్రయాణాల గురించి మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దాని విలువ ఆయనకు తెలుసు. దాని విలువ ఆయనకు తెలుసు. అపోస్తలుడు పౌలు గారు గొప్ప ఆయన అయినప్పటికీ ఇప్పుడే పుట్టినటువంటి ఆ యొక్క తొలి సంఘముతో చెప్తున్న మాట, నా గురించి మీరు ప్రార్థన చేయండి అంట. ఒకరోజు బిల్లీ గ్రహం గారి ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఆ యొక్క ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అన్నాడంట, మీరు ఎంత బహుబలముగా దేవుడి చేత వాడబడుతున్నారు కదా, దానికి కారణము ఏంటని అడిగాడంట. అతడు చెప్పిన కారణాలు 3. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. నేను ఎంత బహుబలముగా దేవుని చేత వాడబడుతున్నానంటే దానికి కారణము ఏమిటయ్యా అంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఇంతలాగున క్రైస్తవులు వాడబడుతున్నారంటే, దేవుని పరిచర్యను ఎంత విడివిడిగా ప్రకటించగలుగుతున్నాడంటే దానికి కారణం ఏంటంటే సంఘస్థులు చేస్తున్నటువంటి ప్రార్థన, సేవకులు చేస్తున్నటువంటి ప్రార్థన. కానీ ప్రస్తుత కాలంలో సంఘస్థుల మధ్య ప్రార్థన కొదువైపోయింది, సేవకుల మధ్య కూడా ప్రార్థన కొదువైపోయింది. ప్రార్థన ఉండదు. కొన్నిసార్లు సంఘస్థులు ప్రార్థన చేస్తే వారు ఏమంటారు తెలుసా, చాలు ప్రార్థన ముగించాం. కానీ ఒక సంఘానికి వెళ్ళాను, ఆయన ఎంతగానో ఆత్మభారంతో ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు వచ్చి అంటున్నాడు, ఆడికి ఎందుకయ్యా బాబు మైక్ ఇచ్చావు, ఇప్పుడు మైక్ వదలడు, వెళ్ళి ఆ మైక్ ఇచ్చేమని. దేవునికి స్తోత్రం. ప్రార్థన యొక్క శక్తి తెలియక ఆ సంఘం అలా నిలబడిందంటే అతని ప్రార్థన, అతను ఎంతో కన్నీరు విడిచి సేవకుని గురించి, సేవకుని కుటుంబం గురించి, సంఘం గురించి, పరిచర్య గురించి, గ్రామం గురించి ఆయన ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేస్తే పాస్టర్ గారు పెట్టిన పేరు ఎందుకయ్యా బాబా ఆయనకి ఇచ్చో, బుర్ర తినేస్తాడు, మైక్ ఇవ్వడం, ఇంకా లాగేసుకో, టైం అయిపోతుంది మనకి, టైం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్యులకి ప్రార్థన శక్తి తెలియకపోవచ్చు, కానీ దేవుని బిడలగా, దేవుని మరైతే శిష్యులుగా, దేవుని రక్తంలో కడగబడి మందిరముకు వస్తూ మారు మనసు చెందినటువంటి కనీసం మనకైనా దాని యొక్క శక్తి అర్థం అవ్వాలి. బయట వారికి అర్థం అవ్వకపోవచ్చు, మనకైనా సరే దాని శక్తి అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము దేవునికి స్తోత్రం. వారు నోటి మాటతో వస్తున్నారంట, పెదవులతో దేవునికి ప్రార్థన చేస్తున్నారంట, కానీ వారి హృదయాలు దూరంగానే ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. దేవుడు వారి ప్రార్థన ఆలకించలేదు. నేను వారికి చెవియొగ్గను అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మనము ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థన శక్తి తెలిసిన వారుగా ఒక ప్రార్థన చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండకూడదు. చాలామంది అదే ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఏదేదో ఆలోచిస్తూనే ఉంటారు. శారీరక బలహీనతను బట్టి మనం కనీసం కాలు చాపుకునో, గోడకే జారబడో, లేదంటే కుర్చీలో కూర్చునో ఏదోలాగా ప్రార్థన చేయొచ్చు, పర్వాలేదు, ఇంకా దాని విషయం పక్కనెట్టండి. కనీసం మానసికంగా అయినా సరే మనము భక్తిగా ఉండి ప్రార్థన చేయాలి.
అంటే ప్రార్థన చేసేటప్పుడు అక్కడెక్కడికో వెళ్ళిపోకూడదు, ఏదేదో ఆలోచించుకోకూడదు. ఇక్కడే ఉండి ప్రార్థన శక్తిని ఎరిగిన వారుగా మనము గట్టిగా ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని విషయాలు మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మీ లేఖనాలు తెరిచినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం తెరవండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనము. చాలండి, చాలు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము ఏంటయ్యా అని చూస్తే, యేసుక్రీస్తు వారు తన శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి పేతురు గారి యొక్క అత్తగారు జ్వరముతో బాధపడుతుంది. ఎలా బాధపడుతుందండి? జ్వరం. ఆమెను ముట్టి స్వస్థపరచడానికి యేసుక్రీస్తు వారు వారి యొక్క విన్నపాన్ని బట్టి వారి ఇంటికి వచ్చి ఆమెను తాకి ఆమెను పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. ఇది విన్నటువంటి చాలామంది, యేసు అక్కడికి వచ్చాడని విన్న చాలామంది కూడా ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి వచ్చి వారి వారి యొక్క అనారోగ్యాన్ని బట్టి దేవుని చేత ప్రార్థన చేయించుకొని బాగుపడుతూ ఉన్నారు. చాలా కాలం, చాలా దినాల నుంచి అనారోగ్యముతో ఉన్న వారందరూ వచ్చారు. యేసుక్రీస్తు వారి ప్రార్థన చేత పరిపూర్ణమైన స్వస్థత పొందుతున్నారు. పొందిన తర్వాత యేసుక్రీస్తు వారు వారెవరికీ తెలియకుండా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి రాత్రి తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. యేసు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక పేతురు అత్తగారు, పేతురు గారు, ఇంకా మిగతా శిష్యులందరూ పేతురు గారిని వెతుకుట ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనము ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఒక మాదిరిని ఉంచి ఉన్నాడు. అదే విషయాన్ని మనము మత్తయి సువార్త 6:6లో చూస్తున్నాం, యోహాను సువార్త 6:12లో కూడా చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు రాత్రి వేళలో ఎక్కువగా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఆయన ఒక మాదిరిని మనకు ఉంచి ఉన్నాడు. ప్రార్థన చేయుట ద్వారా ఏంటయ్యా మనకి కలిగే లబ్ధి ఏంటి అని చూస్తే, నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రార్థన ద్వారా మనకి తండ్రితో సహవాసము ఏర్పడుతుంది. హల్లెలూయా. మనము ప్రార్థన చేయుట ద్వారా మన పరమ తండ్రితో మనకి సహవాసం ఏర్పడుతుంది. చాలాసార్లు చాలా విశ్వాసులు ఏమని ఫీల్ అవుతారంటే, ప్రార్థన అనగా ఆయన చేతి వంక చూచటము అనుకుంటారు. మీరు చేసే ప్రార్థనలన్నిటిని గమనించినట్లయితే ఆయన చేతి వంకి చూసిన ప్రార్థనలే. అవునంటారా? ప్రభువా, పలానా వారికి బాగాలేదు, వారికి స్వస్థత అంటే ఆయన ఇవ్వాలి. పలానా వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, వారికి పలానా దివ్వి. పలానా వారికి ఎలా ఉంది, వారికి ఎలా సహాయం చేయి. చాలాసార్లు క్రైస్తవులు వారు చేసే ప్రార్థన అంతా దేవుని చేతి వైపు చూసే ప్రార్థనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనకి నేర్పించే ప్రార్థన ఏంటంటే, మొట్టమొదటగా ఆయన చేతి వైపు కాదు కానీ ఆయన ముఖము వైపుగా మనము చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సహవాసము మనకి కావాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరమ తండ్రితో సహవాసం చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవాది దేవునితో మాట్లాడుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ దరికి వస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ యొద్ద నిలిచి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అంటే సాధారణమైన విషయం కాదండి. ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన చేయుట ద్వారా సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవాది దేవుడు నీ పక్కకు వచ్చి నిలిచి ఉంటున్నాడు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీవు చేస్తున్న ప్రార్థనను ఆలకిస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనకు ఆయన చెవియొగ్గి జవాబు దయచేయడానికే ఆయన నీ దరి నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది మనకంటే కొద్ది స్థాయిల్లో ఉన్నవారిని
ఏమండి ఎలాగండి అని పిలిచినా సరే వారికి వినబడినా సరే వినబడలేనట్టు పోతూ ఉంటారు. వారికి వినబడుతుంది, వినబడలేనట్టే పోతారు. ఎందుకంటే మనమున్న స్థాయిని బట్టి. కానీ మన దేవాది దేవుడు అటువంటి వాడు కాదు. మనము ప్రార్థన చేయగా ఆయన మనకు చెవియొగ్గే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థన చేయుట ద్వారా మనకి కలిగే లబ్ధి మొట్టమొదటిగా ఏంటంటే పరమ తండ్రితో మనకి సహవాసము ఏర్పడుతుంది. అంతకంటే భాగ్యము మరేదన్నా ఉందంటే నేను చెప్తాను, మరేదియు లేదు. దేవునితో సహవాసం చేసే కంటే, దేవునితో ఉండే కంటే ఇంకొకటి ఏదన్నా భాగ్యం ఉందంటే నా దృష్టిలో లేనే లేదు. ఒక పరమ తండ్రితో సహవాసం అంటే మామూలు విషయం కాదండి. చాలామంది ఎమ్మెల్యేలతో ఫోటోలు తీయించుకోవడానికి, జగన్తో ఫోటోలు తీయించుకోవడానికి, మరి చంద్రబాబు నాయుడుతో ఫోటోలు తీయించుకోవడానికి, వారితో తిరగడానికి అంతలాగా ఇష్టపడుతుంటే సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవాది దేవుడు, ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది అంటూ లేనటువంటి గొప్ప దేవాది దేవునితో మనము కలిసి ఉండుట, ఆయనతో మాట్లాడుతా, ఆయనతో సహవాసము కలిగి ఉండుట, ఆయనలో ఒక్కరిగా మారుట సాధారణమైన విషయము కానే కాదు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మనం ఇచ్చే అర్పణలండి. మనం ఇచ్చే అర్పణలు అయితే చాలామంది వచ్చి బంగారం కానీ డబ్బులు కానీ బోల్డ్ మనకంటే ఎక్కువ ఇస్తారు. ఇందాక అక్కగారు ప్రార్థన చేశారు, మాకంటే యోగ్యులు ఉన్నారు, మాకంటే గొప్పవారు ఉన్నారు, మాకంటే భక్తిపరులు ఉన్నారు, మాకంటే శ్రేష్ఠులు ఉన్నారు, కానీ వారెవ్వరికి ఇవ్వలేనటువంటి ధన్యత నువ్వు మాకు ఇచ్చి మమ్మల్ని సన్నిధానంలో నువ్వు నిలబెట్టుకున్నందుకు నీకే స్తోత్రమయ్య అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన ద్వారా మన పరమ తండ్రితో మనకి సహవాసము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వలు తండ్రితో సహవాసం చేసేవారు. ఏదెను తోటలో వారు ఉన్నప్పుడు దేవుడు సాయంత్రపు పూట వారి యొద్దకు వచ్చి వారితో సహవాసం చేసి వారితో ఎంతగానో నడుచుకునేవారు. ఆ సర్పపు కుయుక్తి మాటలు విని తినకూడనటువంటి పండు తిన్నారు. సర్పం చాలా తెలివిగా మోసం చేస్తుంది. ఎలాగంటే ఒకేసారి పాపం చేయనివ్వదు, ఒకేసారి మనకు తెలియనివ్వదు. అవేమన్నా ఒకేసారి పండు తిందనుకుంటున్నారా మీరు? కానే కాదు. ఆ యొక్క అవ్వకి ఎటువంటి చెప్తున్నానేనండి మోసపూర్చిందంటే, దేవుడు పండు తినవద్దన్నాడు కానీ పండును చూడొద్దన్నాడా? పండును చూడొద్దన్నాడా? తినొద్దన్నాడు. పండును చూస్తాననుకున్నా. పండుని తినవద్దన్నాడు కానీ పండును కొయ్యొద్దన్నాడా దేవుడు? అనుకుని పండును కోసింది. దేవుడు పండును తినవద్దన్నాడు కానీ పండును వాసన చూడొద్దన్నాడా? అని వాసన చూసింది. దేవుడు పండును తినవద్దన్నాడు కానీ కొరికి అది తీయగా ఉందో ఒగరుగా ఉందో చూసి ఊసేయొద్దని దేవుడు చెప్పాడా? కొరికి ఊసేస్తాను. కొరికాక ఎలాగ కొరికాను కదా, ఒక చిన్న మొక్క తినడంలే అనుకుంది. తర్వాత ఇంకెలాగ తినేసాను కదా, మొత్తం తినేద్దాంలే, ఇంకేదో ఒకటి అయిపోయిందని తినేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా సాతానుగాడు అదే చేస్తాడు. సాతానుగాడు గలిబిల్ని బట్టి వారు తినకూడనటువంటి పండును తిని చివరికి ఏమైపోయారంటే పరమ తండ్రితో సహవాసాన్ని వారు కోల్పోయారు. నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? పరమ తండ్రితో సహవాసం ఎప్పుడైతే ఆదాము అవ్వ కోల్పోయారో ఏమైంది? భార్య భర్తల మధ్య సహవాసం పోయింది. అప్పుడు దాకా నువ్వంటే నాకు ఇష్టం అండి, నువ్వంటే నాకు ప్రాణం అండి, నువ్వు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళనండి, మీరంటే నాకు చాలా ఇష్టం, మీ మాట చెప్పునే ఉంటానండి అన్న ఊరు ఎప్పుడైతే తండ్రితో సహవాసం పోయిందో భర్త అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసిచ్చావు కదా నాకు సాటి అయిన సహాయం వలన, ఏమి వలనే నేను ఈ పండుందాను. అప్పుడు ఏమైపోయింది? కొండాలు చెప్పుకోవడం మొదలైపోయింది. దేవునికి స్తోత్రం. తండ్రితో సహవాసం కోల్పోయాక భార్యాభర్తల మధ్య సహవాసం పోయింది. తండ్రితో పరమ తండ్రితో సహవాసం కోల్పోయాక జంతువులంట, సింహం కానీ ఎలుగుబంటి కానీ అన్నీ వచ్చి వాళ్ళతోనే ఉండేయంట, ఒక క్లోజ్ ఫ్రెండ్స్ కింద. తర్వాత క్రూర మృగాల కింద అయిపోయినాయి. వాటికి భయపడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? పరమ తండ్రితో సహవాసం కోల్పోవట.
తర్వాత నుంచే మొదలవని అన్ని తిప్పలోనే చెమట ఓడ్చకుండగానే కూటుగూడు కూడా నోట్లోనికి వెళ్దాం దేవుడు శపించాడు. నువ్వు మరణం పొందే అంతగా మరైతే ఆ యొక్క పురుట్టు నొప్పులు పడకుండా నువ్వు పిల్లల్ని కనవని దేవుడు స్త్రీలని శపించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను చెప్పేది ఏంటంటే, తండ్రితో సహవాసం చేస్తే మనము లోకంతో మంచి సహవాసం కలిగి ఉంటాం. లోకంతో అంటే లోకాచారాలు లోక పద్ధతులు కాదు, మన భార్య బిడ్డలతో, మన యొక్క ఇరుగు పొరుగు వారితో, ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశులతో మనకి మంచి సహవాసం ఏర్పడుతుంది. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయుట ద్వారానే నీ పరమ తండ్రికి నీకు ఒక సహవాసం ఏర్పడుతుంది. ప్రార్థన ఏం చేస్తుందయ్యా అంటే, నీకును తండ్రికి మధ్య ఉన్న గ్యాప్నే అది తొలగించేస్తుంది. నీకు తండ్రికి మధ్య ఒక గ్యాప్, ఒక విశాలమైనటువంటి గ్యాప్ ఏర్పాటు అయిపోయింది. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అదే నువ్వు ప్రార్థన చేస్తే అది అంచులంచులుగా తరిగిపోయి చివరికి గ్యాప్ లేకుండా నువ్వు పరమ తండ్రి ఇలా కౌగిల్ని చేర్చబడినట్లుగా ఒకరిని ఒకరు అతుక్కుని ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోషేయ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, చెట్టుకు మంచు పట్టునట్లుగా నేను మీకు పట్టి ఉంటానన్నాడు. దేవునికి ఇస్తాను, నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. అంత మంచు కాదు, ఐస్ గట్లాంటి మంచు పెట్టి ఉంటాడు. అలాగున దేవుడు మనకి తోడుగా ఉంటాడంట. అట్టి సహవాసము ఏర్పడుతుందంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎలాగా? ప్రార్థన ద్వారా. అంతకంటే భాగ్యమే లేదు పరమ తండ్రితో సహవాసం చేయటం కంటే. రెండవదిగా చూస్తే మనకి కలిగేది ఏమిటి? అంత శక్తివంతమైన ప్రార్థన మనము చేసినప్పుడు అని చూస్తే, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5 నుండి 10వ వచనాల వరకు చదవండి. పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుందంటే పరమ తండ్రితో సహవాసాన్ని మనకు కల్పిస్తుంది. రెండవదిగా చూస్తే ప్రార్థన ఏం చేయగలదు అంటే, ప్రార్థన ముయ్యబడిన ద్వారాలను తెరవగలదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పసకా బలి పశువు ఆ యొక్క పండగ నాడు, అంటే ఆ పులియని రొట్టెల పండగ నాడు ఆయన మరణించుట చూసాం. ఆ దినము నుండి ఎన్ని దినాలు అవనియో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందో మనకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలకి మరలా అదే పండుగ నాడు పేతురు గారిని కూడా అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడంటే క్రైస్తవుల్ని హింసించడం, క్రైస్తవుల్ని హతసాక్షిగా వారిని హతమార్చడం
యూదులకు ఇష్టమై ఉన్నది కాబట్టి వారి దగ్గర నుంచి హేరోదు రాజు మంచిగా ఫ్లేవర్, ఒక మంచిగా మరైతే దాన్ని ఏమంటారంటే ఇష్టాన్ని పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడండి? ఇష్టాన్ని. ఇప్పుడు చిన్నపిల్లలు మందిరానికి వచ్చి త్వరగా ఆ యొక్క తొడడం, చాపలు వేయడం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఎంతగానో వారు చేస్తున్న పరిచర్యకు ఆకర్షింపబడతారు, మెచ్చుకుంటారు. మెచ్చుకున్నాక వారు ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు ఇంకా మెచ్చుకోవాలని అదే పని చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా త్వరగా వస్తారు. అలాగున హేరోదు ఒకసారి క్రైస్తవులను హతమార్చాక యూదులకు అదే ఇష్టముగా ఉందని వారు నన్ను దాన్ని బట్టి మెచ్చుకుంటున్నారని తెలిసి ఈ యొక్క 12 మంది శిష్యులకి నాయకుడు అయినటువంటి పేతురును కూడా నేను హతమారుస్తానని అతన్ని పట్టుకున్నాడు. తీరా చూస్తే పసగా పండుగ వచ్చింది కాబట్టి ఈ పసగా పండుగ అయిపోయాక అతన్ని చంపివేద్దాం అనుకుని ఏం చేశాడంటే ఇంచుమించు 18 మంది కావలి వారితో వారిని మరైతే పేతురు గారిని ఏం చేశారంటే ఒక చెరసాల్లో బంధించారు. చదవండి, ఆ వాక్యం చదవండి. 3వ వచనం కానీ చదవండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినమున ఆ పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకుని చెరసాల్లో వేయించి పసగా ఆ పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి యుండుటకు 4 చతుర్షములను అనగా కింద ఏం రాయబడిందంటే 14. దేవునికి స్తోత్రం. ఎంతమందిని? 14 మందిని సైనికులను అతని చెరసాల్లో బంధించి కావలిగా ఉంచాడు. పసకా పండగ అవగానే పేతురుని తీసుకురండి, పేతురుని హతమారుద్దాం అన్నట్టుగా ఒక ఉద్దేశంతో పేతురు గారిని ఏం చేశారంటే ఒక చెరసాల్లో బంధించారు. 2 చేతులకి సంఖ్యలు బంధించాడు, సంఖ్యలు వేశారు. పేతురు గారి ఈ పక్కన సైనికులు ఉన్నారు. అర్ధరాత్రి వేళ పేతురు గారు పడుకున్నారు, సైనికులు పడుకున్నారు. కావలి వారు మాత్రం ఆ గేట్లు గారు కావలి కాస్తూనే ఉన్నారు. ఇంకా 14 మంది అంటే ఇంకా మిగతా వారు ఆయా ప్రాంతం మొత్తం కాస్తూనే ఉన్నారు, చుట్టుముట్టి కాస్తున్నారు. చాలా గట్టిగా ఆ యొక్క బంధకాలని కాస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సంఘమంతయు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉందంట. సంఘమంతయు ఎంతగానో కన్నీరు విడిచి, అయ్యా మా దాసుడైనటువంటి పేతురు అయ్య గారిని ఎలా చెరసాల్లో బంధించారు, ఆయన్ని చంపివేస్తారంట, నీ దాసుని చంపకుండా నువ్వే రక్షించుకో, ఇప్పుడే కార్యము జరిగించు, నీకు అసాధ్యమైనది లేదు కదా, నీకు సమస్తము సాధ్యమే కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చేయగల గొప్ప సమర్థుడా, నీకే మొరపెట్టుచున్నా, మా మొరను ఆలకించని ప్రార్థన చేసినప్పుడు దేవదూత ఆ చెరలో ప్రత్యక్షమైపోయింది. చేతుకున్న సంఖ్యలు విడిపోయినాయి. పేతురుని లెక్కొట్టి నాతో పాటు రాని పేతురు గారిని దేవదూత తీసుకుని వెళ్తుంది. మూయబడిన ద్వారాలు తమంతటకవే తెరవబడినాయి అంట. పేతురు గారు లోపల నుండి బయటికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం ఇది. ఇదంతా ఎలాగూ జరిగిందయ్యా అంటే పేతురు గారి శక్తిని బట్ట, పేతురు గారి బలాన్ని బట్ట, మరి దేన్ని బట్టి? సంఘము యొక్క ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా! ఈ రాత్రంతయు మీరు ఎంతగానో అత్యాశక్తితో, ఎవరో కునుగుపాట్లు కూడా లేకుండా ఆల్ నైట్ ప్రేయర్లో కొన్ని సంఘాలు చూస్తుంటే పాస్టర్ గారే ఇంకన్నీ అందరూ కునుపాట్లు వేస్తూనే ఉంటారు. అయ్యా పడుకోకండి అయ్యా, కనీసం లేచి నిలబడండి అయ్యా అంటే కోపం వచ్చేస్తుంది. అవి పాస్టర్ గారు అంత మాట అన్నారు. ఒకవేళ ముఖం కడుక్కుని రండి అయ్యా అంటే బయటికి వెళ్ళారంటే మళ్ళీ రాదు చాలాసేపటి దాకా. మళ్ళీ సంస్కారాల టైంకి వస్తారు, ఇంక వాక్యం కానీ ఇంకా మయ్యాన్ని ఇంకే ప్రార్థనకు ఉండరు, మళ్ళీ ఆ ప్రభు బలు ఇచ్చే టైంకి వస్తారు. అలా ఉంది. కానీ మీరు మాత్రం చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేశాడు. అయితే అలాగున ప్రార్థన చేయుచుండగా దేవుడు చెరసాల్లో నుండి పేతురుని ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేయుట ద్వారా మీకేం కలుగుతుందంటే విడుదల కలుగుతుంది. హల్లెలూయా!
ప్రార్థన మన పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించగల గొప్ప శక్తి కలిగినది. ఏ ఇబ్బందితో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావో, ఏ అవమానములో ఉన్నావో, ఏ చింతలో ఉన్నావో నాకైతే తెలియదు. మీ సేవకునికి తెలిసేమో, ఒకవేళ ఆయనకి తెలియకపోవచ్చు. ఎందుకంటే చెప్పేవి కొన్ని ఉంటే, చెప్పకూడనివి కొన్ని ఉంటాయి. మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలియదు, కానీ సమస్తమును ఎరిగి ఉన్న దేవాది దేవుడు, సమస్తమును పరిశోధించి పరీక్షించి తెలుసుకొనుచున్న దేవాది దేవుడు ఈ దినమున ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మీరు నాకు ప్రార్థన చేసినట్లయితే నేను మిమ్మల్ని విడిపించేదను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. చాలా ప్రార్థన అవసరాలు చెప్పారు. కుటుంబంలో సాతానుగాడి శోధన ఎలాగా, భార్య భర్తల మధ్య మరైతే ప్రేమ లేకుండా వారిరువురి మధ్య గొడవలను పెడుతున్నాడు. పిల్లల్లో తల్లిదండ్రులకు విధేయత లేకుండా, పిల్లల మందిరానికి రాకుండా, కోడలు మనవల్ని చర్చికి పంపకుండా, మనవరాలని చర్చికి పంపనివ్వకుండా, కొడుకు తల్లిని తిట్టేలాగా, ఇవన్నీ ఏంటంటే దురాత్మ శక్తులు మన మీద పనిచేస్తున్నాయి, వారి మీద పనిచేసి ఎలాగూ చేస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమందు దురాత్మ సమూహములతో మనం పోరాడచ. అంతకుముందు ఏం చెప్తున్నాడంటే, భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి, వారు మీకు శిరస్సులై ఉన్నారు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను ప్రేమించే భార్యలారా మీ భర్తకులకు లోబడి ఉండి అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, సేవకులారా పరిచారకులారా మీ యజమానులకు లోబడి ఉండి, యజమానులారా మీ యొక్క పరిచారకులకు మీ పని వారికి అధిక భారమును మీరు పెట్టకండి అంటున్నాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, మీ తల్లిదండ్రులను సన్మానించుడి, అది మీకు దీర్ఘాయుస్సు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుంది అంటున్నా. తల్లిదండ్రులారా మీ పిల్లలకు విసిగెక్కించే మాటలు మాట్లాడకండి, విసిగెక్కించే పనులు చేయకండి అని చెప్తున్నాడు. ఎలాగో అనేకమైన విషయాలు చెప్తున్నాయి. ఏటి అని అంటే, దురాత్మలు వారి మీద పనిచేసి వారి మధ్య కలవరము పుడుతున్నాయి, కలవరాన్ని మరైతే కల్పిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం పోరాడవలసింది ఎవరితోని? ప్రస్తుత అంధకార సంబంధమందు ఉన్న దురాత్మ సమూహం. నేను చెప్పే ఐడియా ఏంటంటే, మీ భర్త ఏమన్నా మిమ్మల్ని అన్నాడు అనుకోండి, కోపగించి మంచం మీద పడుకుని ఇంకా లేకుండా ఉండడం కాదు, లేదంటే వంటగదిలో ఉన్న సామాన్లు బదలు కొట్టడం కాదు. ఏం చేయాలి? ఏసు రక్తమే చేయాలి, ఏసు రక్తమే చేయాలి. నీ మనసులో నువ్వు అనుకుని మరి ఏం చేయాలంటే, నువ్వు సమాధానపడి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, వారి మీద పని చేస్తున్నటువంటి దురాత్మ సమూహాలతో పనిచేస్తాం. హల్లెలూయా. వాటితో పోరాడగలిగింది ఎలాగా? ప్రార్థన ద్వారానే మనం పోరాడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకా సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలాగో సెలవిస్తున్నాడు. ఒక బలవంతుడు ఉన్నాడంట, ఆ బలవంతుడు తన ఆయుధములన్నిటినీ ధరించుకుని తనకున్న ఆవరణమును భద్రముగా కాచుకొనుచున్నాడు అని రాయబడింది. ఎవడు ఆ బలవంతుడు అని చూస్తే, సాతానుగాడు. ఎవడండి ఆ బలవంతుడు? సాతాను. తనకున్న ఆయుధములు ధరించుకుని, అంటే ఏంటి? అసూయ, పగ, ద్వేషము, కుట్ర, నరహత్య, మోసము, దొంగతనము, అబద్ధము, వ్యభిచారము, ఇటువంటివన్నీ వాడి ఆయుధాలు, సాతానుగాడి యొక్క ఆయుధం. వాటిని అన్నిటినీ ధరించుకుని తన ఆవరణమును భద్రముగా కాచుకొనుచున్నాడు. ఏంటి ఆ ఆవరణం అంటే? సాతానుగాడి ఆవరణం ఏముందండి? మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఈ అసూయ అనే బాణం వేస్తున్నాడు, కలహం అనే బాణం వేస్తున్నాడు, మనస్పర్ధలు అనే బాణం వేస్తున్నాడు, పగ అనే బాణం వేస్తున్నాడు, ద్వేషం అనే బాణం వేస్తున్నాడు, మరైతే ఇష్టం లేకపోవటం అనే బాణం వేస్తున్నాడు. ఇవన్నీ బాణాలు వేసి మనలను వాడు స్వాధీనంలో భద్రంగా ఉంచుకుంటున్నాడంట. హల్లెలూయా. అయితే కింద మాట ఏంటో తెలుసా? అతని కంటే బలవంతుడు అతని పైబడి అతని ఓడించి అతని ఆయుధములను లాగుకొని అతని సొత్తును పంచిబెట్టెను అని ఉంది. దేవునికి స్తోత్రం. అతని కంటే బలవంతుడు ఒకడున్నాడు, ఆ బలవంతుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మన విరోధి అయిన సాతాను కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడు.
ఆయన సాతానుగాడి మీద పడి అతన్ని ఓడించి అతని యొక్క ఆ యొక్క ఆయుధములన్నిటినీ లాగి వేసుకుని తన సొత్తైన మనలను తండ్రికి అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఇంకా ద్వేషం కానీ, పగ కానీ, కుట్ర కానీ, అసూయ కానీ, కలహం కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, చెడు చూపు కానీ, చెడు మాటలు కానీ, చెడు ప్రవర్తన కానీ ఏది ఇంకా ఉండకూడదు. మనము నూతన సృష్టి అయి ఉన్నాం. కడపటి ఆదాము సంతానమై ఉన్నాం. మొదటి ఆదాము సంతానం కాదు, మనం కడపటి ఆదామైన క్రీస్తు యేసు సంతానమై మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మనము ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడు ప్రతి విషయము నుండి మనకి గొప్ప విడుదలను ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప విడుదల. నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే నా దేవుడు నిన్ను విడిపించగల గొప్ప సమర్థుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ప్రశ్నిస్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందండి? ఏదైనా, ఏదీ లేదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించువాడు నేనే, సమస్తం ఆయనే నడిపించుచున్నాడు. కలిగినదంతయు నాలోనే కలిగెను, నేను లేకుండా ఏదియు కలగదు. యావత్ సృష్టి ఆయన మాట వినుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన చేయడం ద్వారా మనకి తండ్రికి మంచి సహవాసం ఏర్పడుతుంది. ప్రార్థన చేయడం ద్వారా మనకి విడుదల కలుగుతుంది. అందుకనే యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. మనకు విడుదల, ప్రతి విషయం నుండి విడుదల. నువ్వు కన్నీటితోనా, దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నీ జీవితం మారాగా ఉందా, దేవుడు విడుదల ఇస్తున్నాడు. నయమి అంటుంది, నన్ను ఇంకా నయమి అని పిలవద్దు, నాకున్న సమస్తాన్ని కోల్పోయాను, నన్ను మారా అని పిలవండి, చేదు అని పిలవండి అంటుంది. దేవుడు చేదుగా కాకుండా ఆమెను మాధుర్యముగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది లేదండి, ఆయన విడిపిస్తాడు. చివరిగా మూడవదిగా, ప్రార్థన చేయడం ద్వారా మనకి కలిగే లబ్ధి ఏంటి? మనకి కలిగేది ఏంటి? ప్రార్థన చేయడం ద్వారా మనం ఏం పొందుతాం అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి త్వరగా ముగిస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యము ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనము ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆశీర్వాదంలో ఒకటి శారీరక అనగా భౌతికమైన ఆశీర్వాదం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు ఇవ్వవలసినటువంటి దశమ భాగాలు కానీ కానుకలు కానీ నా మందిరంలోనికి తేవుడి అని చెప్పాక తర్వాత కిందకు వచ్చాక అంటున్నాడు, మీరు ఇలాగు చేసి నన్ను శోధించుడి అనగా ప్రార్థన చేయుడి, అప్పుడు నేను మిమ్మల్ని ఇలాగున ఆశీర్వదించేదని అంటున్నాడు. ఎలాగంటే చదవండి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి, దేవుడంట నీ కొరకు నా కొరకు ఆకాశపు వాకిళ్లను విప్పుతాడంట. ఎప్పుడు? ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తాడంట. ఎంత పట్టజాలనంత అంటే, ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదం మనకే కాదు కానీ మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారికి కూడా వెదజల్లే అంత ఆశీర్వాదం. ఆనాడు పేతురు చేపలు పెడుతుండగా అతడు కల్లో కూడా అన్ని చేపలను ఊహించలేదు. అతడు ఇన్ని సంవత్సరాల నుంచి చేపలు పెడుతున్నాడు కానీ ఎప్పుడు అన్ని చేపలు పట్టిన అనుభవం అన్నది అతని జీవితంలో లేదు. అటువంటిది వల పిగిలిపోయి అన్ని చేపలు పడినాయి. అది ఎలాగంటే, తన ఒడ్డు మీద ఉన్న స్నేహితులను పిలవగా వారు పడవలు వేసుకుని రాగా ఆ చేపలను తీసి పేతురు గారి పడవలో, స్నేహితుల పడవలో నింపగా వారి పడవ నిండిపోయింది, పేతురు గారి పడవ కూడా నేను. అంత సమృద్ధి అయిన ఆశీర్వాదం.
దేవుడు ఆకాశపు వాకలు విప్పి నన్ను పట్టజాలనంత విస్తారముగా ఆయన దీవెనలు కుమ్మరించి ఆశీర్వదిస్తాడంట. సైన్యమునకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమిటి అని చూస్తే, మీ పంటను త్రినివేయు పురుగులను నేను గద్దించిన, మీ పంటలను పాడు చేస్తున్నటువంటి చీడ పీడలు ఏదైనా సరే నేను వాటిని గద్దిస్తాను. మీ పంటలను సమృద్ధిగా, ఎలాగంటే మీరు గుప్పుడు ఇత్తనాలు విత్తగా సమృద్ధి అయిన పంటను కోసేలాగా, మరైతే పనలుగా పంటను కోసేలాగా దేవుడు మిమ్మల్ని నన్ను ఆశీర్వదిస్తాడంట. అవి భూమి పంటను నాశనము చెయ్యవు అంట. మీ ద్రాక్ష చెట్లను, అకాల ఫలములను రాల్పకయుందునని. చూడండి, కొన్ని మామిడి చెట్లు ఎలాగంటే విస్తారమైన పూత కలుగుతుందండి. పూత ఎంత పూత అంటే అంత పూత. మామిడి పిందులు కూడా ఎంత అంటే మొత్తం మామిడికాయలే అనిపిస్తాయి. కానీ చివరికి వచ్చేటప్పటికి మామిడి పిందులు రాలిపోతాయి, అలా కాయలు రాలిపోతాయి. చివరికి వచ్చేటప్పుడు కొద్ది మిగులుతాయి. అంతకుముందు చూస్తే అయ్యే బాబో దాని పూత, దాని కాయలు, దాని పిందులు అయ్యే బాబో అనిపిస్తుంది. అలాగ రాలపకుండా దేవుడు చూసుకుంటాడంట. అది దేవుని బాధ్యత అయి ఉంటుందంట. ఎప్పుడంటే నేను సైన్యమునకు అధిపతియగు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, ఆనందకరమైన దేశంలో దేవుడు నన్ను నివసింపజేసి ఆయన మనలను అన్యజనులకు ఒక గొప్ప ధన్యులుగా మనలను ఆయన మారుస్తూ ఉంటాడంట. నువ్వు అడుగు పెట్టు స్థలము ఎల్లా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించిన వాడిని దీవిస్తాను, నిన్ను శపించిన వాడిని శపిస్తాను అంటున్నాడు. నీ ద్వారా ఈ దేశమును ఆశీర్వదించేదను, ఈ దేశమునకు నువ్వు తండ్రిగా ఉంటావని అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాన్ని మనలను కూడా అంత విస్తారమైన దీవెనలతో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇదంతా ప్రార్థన మనము చేసినప్పుడు. ఇంకో విషయం చెప్పాలంటే, భౌతికమైన ఆశీర్వాదం గురించి పక్కన నెడితే అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఆత్మీయకమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం గురించి చూద్దాం. ఒకసారి మీరు మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త చదవండి అమ్మా. చాలండి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి ఆకాశములో పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చి ఉండెను. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయకను మునుపు 40 రాత్రింపగలు ఆయన ఉపవాసం ఉన్న విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆయన బాప్తీసము తీసుకుని రాగా ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడిందంట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చి ఉన్నాడు. అంటే ఏంటంటే అది ఒక గొప్ప అనాయింటింగ్, ఒక గొప్ప అభిషేకము. ఏంటంటే అది అభిషేకము, ఆత్మ కుమ్మరింపు. నేను ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయకమైన ఆశీర్వాదం ఏంటంటే ఆయన అభిషేకాన్ని మనము పొందుకోనగలం. ప్రార్థన చేసినప్పుడు ఆయన అభిషేకం మన మీదకి దిగి వస్తుంది. ఆనాడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెంది పరలోకానికి ఎత్తబడ్డాక శిష్యులందరూ మేడగది మీద ఉండి వారందరూ ఐక్యంగా ఏకంగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఆకాశము తెరవబడి మరైతే అగ్ని జ్వాలల వలె మరైతే విభజింపబడి నాలుకల వలె వారి మీద వారు అన్య భాషలతో నింపబడి మాట్లాడుట ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొప్ప అభిషేకము. ఆ అభిషేకము పొందినటువంటి 12 మంది అపోస్తులు ప్రపంచాన్ని తిరగేసేసారండి. ఎక్కడ భారతదేశం, మన భారతదేశానికి తోమా గారు వచ్చి ఆ ఐందవుల్ని ఎవరిని మొట్టమొదటిగా ఆ యొక్క బ్రాహ్మణులను మార్చివేశాడు కేరళలో. ఇలా ప్రపంచంలో చాలా మూల ప్రాంతాలకు ఆ శిష్యులు వెళ్ళి
మరి శిష్యుల తర్వాత ఇంకా ఆదిమ సంఘస్థులు వెళ్ళి మరైతే దేవుని సువార్తను ఎంతగానో బహుబలముగా ప్రకటించి క్రీస్తు యేసుకు అనేకులను సాక్షులుగా, క్రీస్తు యేసునకు అనేకులను శిష్యులుగా మార్చగలిగారంటే ఒకటే కారణము, వారు చేసిన ప్రార్థన ద్వారా వారు పొందుకున్నటువంటి అభిషేకము. హల్లెలూయా, హల్లెలూయా. మనకేం కావాలి? అభిషేకం. మనకేం కావాలండి? అభిషేకం. ఇప్పుడు దాకా ఉన్నా పోయినా నేను చెప్పేది ఏంటో తెలుసా? మనకు ఖచ్చితంగా ఏముండాలంటే అభిషేకము మనకి కావాలి. ఒకసారి శిష్యులు వచ్చి ఆశ్చర్యపోవచ్చున్నారు, ప్రభువా నువ్వు ఎంత గొప్పటి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నావని. లోక జనాంగం మొత్తం ఆశ్చర్యపోతుంటే యేసుక్రీస్తు వారు అన్నారు, వీటిని బట్టి మీరు ఆశ్చర్యపోవద్దు, నా వెనకాల వచ్చేవాడు వీటికంటే అధికముగా చేయను. హల్లెలూయా. ఆయన వెనకను వచ్చిన వారు ఎవరో? మనమే. దేవుని సేవకులుగా మేము ఉన్నాం, తర్వాత మీరున్నారు బిడ్డలుగా. ఆయన వెనకాల వచ్చున్న వారు మనమే. మరి ఎందుకు మనం అట్టి కార్యాలు చేయలేకపోతున్నామంటే చాలామందిలో అభిషేకము లేకపోవుట. హల్లెలూయా. లేకపోవుట అంటే అర్థం వారిలో ప్రార్థన జీవితం లేకపోవుట. మనలో ప్రార్థన జీవితం ఉండాలి. మీ సేవకులు పదే పదే ప్రార్థన చేపిస్తున్నారు. ఎందుకు? ఒక విషయం చెప్పాను నేను. ఏలియా కూడా మనలాంటి స్వభావము కలిగిన వాడే. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల ఆకాశం నుండి వర్షం కురవలేదు. అహాబుతో మరైతే ఒక గొప్ప సవాలు విసిరి ఆ కర్మేలు పర్వతం మీద ఆకాశము నుండి అగ్నిని దింపి బయలు ప్రవర్తలను, అషేరు దేవత ప్రవర్తలను హతమార్చేశాక ఏలియా కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. రాజా నువ్వు వెళ్ళిపో త్వరగా, నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తాను, వర్షం కురుస్తుంది అంటున్నాడు. ఒకసారి ప్రార్థన చేశాడు. శిష్యుడు అంటున్నాడు, వెళ్ళు వర్షం వస్తుందేమో మేఘం వస్తుందేమో చూడు అంటున్నాడు. రాలా. రెండోసారి మళ్ళీ ప్రార్థన చేశాడు, వెళ్ళు చూడు అన్నాడు. రాలా. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి ప్రార్థన చేసి వెళ్ళి చూసిరా అనగానే వెళ్ళి చూసి అప్పుడు వచ్చి అంటున్నాడు, ఇది అరచేతంత మేఘం కనబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరచేతంత మేఘము విస్తారమైన వర్షమును కురిపించింది. ఎంతంటే 3.5 సంవత్సరాల వరకు పడలేనంత వర్షం ఆ ఒక్క అరచేతంత మేఘం ద్వారా దేవుడు సమృద్ధి అయిన వర్షం, అంటే అప్పుడు దాకా కురవలేనంత వర్షాన్ని ఆ అరచేతంత మేఘము ద్వారా ఆయన అంత సమృద్ధి అయిన వర్షాన్ని ఆయన కొమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇదంతా అనంటే ఒకటే, ప్రార్థన. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు భౌతికమైన ఆశీర్వాదమే కానీ ఆత్మీయమైన అభిషేకమే కానీ దేవుడు అంతగా చిన్నగా మీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే విషయం, ఈరోజు ప్రార్థన మీరు చేసేది ఇంటర్సెసరీ ప్రేయర్స్. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మనము ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే నీకు పరమ తండ్రికి సహవాసము కలుగుతుంది. రెండవదిగా నీకు విడుదల కలుగుతుంది, నీకు విమోచన కలుగుతుంది, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. నీవు సంఖ్యల చేత కట్టబడి ఉన్నావా? నీ కుటుంబం సంఖ్యల చేత కట్టబడిందా? దేవుడు విడిపిస్తాడు, ఆ సంఖ్యల నుండి దేవుడు విడిపిస్తాడు, విమోచిస్తాడు. మూడవదిగా ఆయన నేను భౌతికంగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆత్మీయ అనాయింటింగ్ అభిషేకముతో కూడా ఆయన నేను అభిషేకిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందరూ తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.